బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారా? ఆమె పోటీ చేసే నియోజకవర్గం ఇప్పటికే ఫిక్స్ అయిందా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవితకు గులాబీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇందుకు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానంలో కవిత పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన సంస్థ అయిన జాగృతితో బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి తన వంతు పాత్ర పోషించింది. ఇక 2014లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కవిత విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత కవిత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆమె ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారానికి దూరమైంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తారని భావించినప్పటికీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కవిత దూరంగా ఉన్నారు. జైలు నుండి విడుదలైన తరువాత తాజాగా ఆమె యాక్టివ్ అయ్యారు. బీసీ డెడికేషన్ కమిషన్ కు తన భారత జాగృతి తరపున నివేదిక ఇచ్చారు. ఇక త్వరలోనే జిల్లాల వారీగా జాగృతి సంస్థ సమీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చర్చ నడుస్తుంది. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాండిడేట్ కావాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత టికెట్ ఇప్పించి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ తరపున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను ఓడించడంలో కవిత తన వంతు పాత్రను పోషించారు. ఇటీవల కవిత తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే గ్రాండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే టాక్ పార్టీలో వినిపిస్తుంది.